బెంగుళూరులోని కెంగేరి సిటీలో శాంతకుమారి అనే మహిళ కూతురు శశికళ మనవడు సంజయ్తో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తోంది. 2016 ఆగస్టు 17వ తారీఖు శశికళకు ఆరోగ్యం బాగాలేక వంట చేయలేక కొడుకు సంజయ్తో హోటల్ నుండి ఫుడ్ పార్సల్ తెప్పించింది. ఇద్దరూ తిని శాంతకుమారికి ప్లేట్లో పెట్టి ఇస్తే నేను హోటల్ ఫుడ్ తిననని ప్లేట్ నేలకేసి కొట్టడంతో కోపంతో ఊగిపోయిన శశికళ ఆమె తల మీద రోలింగ్ పిన్తో పదే పదే దాడి చేయగా శాంతికుమారి మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఇంట్లోని కప్బోర్డ్లో పాతిపెట్టారు. అలా 6 నెలలు అదే అద్దె ఇంట్లో ఉన్నారు. దుర్వాసన ఎక్కువయ్యేసరికి 2017 ఫిబ్రవరి 2వ తారీఖు ఆ ఇంటి నుండి ఓనర్కి చెప్పకుండా ఎస్కేప్ అయ్యారు. 2017 మే 7వ తారీఖు ఇంటి ఓనర్ నవీన్ డూప్లికేట్ కీతో ఇంటిని ఓపెన్ చేయగా కప్బోర్డ్ నుండి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకి ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడికి వెళ్ళి కప్బోర్డ్ పగలగొట్టి శాంతకుమారి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంవత్సరం తర్వాత శశికళ, సంజయ్ నార్త్ ఇండియాలోని ఒక ప్రాంతంలో ఉన్న బ్యాంకులో వాళ్ళ పత్రాలు పెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగా అది గుర్తించి అక్కడికి వెళ్ళి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.